ముందుగానే చికెన్ను కడిగి పెట్టుకోవాలి. టమాటాను చిన్నగా తరగాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత ఆయిల్లో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి కొద్దిసేపు వాటిని వేగనివ్వాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అవి కూడా కొంచెం దూరగా అయ్యే వరకు వేగనివ్వాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసాము కదా, అవి దూరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అందులోకి మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి కొద్దిసేపు కలపాలి. అందులోకి మనం ముందుగానే కడిగినటువంటి చికెన్ను యాడ్ చేయాలి. చికెన్ను కొద్ది కొద్దిగా వేసేసి నీట్గా కలుపుకొని పొయ్యి పైన కొద్దిగా మంటను పెంచుకోవాలి కింద. ముందుగానే కట్ చేసినటువంటి టమాటా పీసెస్ను అందులో యాడ్ చేసి కొద్దిసేపు మనం ఉడకనివ్వాలి. పచ్చిమిర్చి, కారంను కూడా అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రీన్ చికెన్ కదా మనం చేస్తున్నటువంటిది.